ఒకసారి తల్లి అయితే చాలు శరీరంలో మార్పులు రావడం సహజం. కానీ అదే విషయాన్ని పట్టుకుని ఓ హీరోయిన్ ఆంటీ అంటూ ట్రోల్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్? తాజాగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి విషయంలో ఇదే జరిగింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. మెగా కోడలు నటి లావణ్య త్రిపాఠి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇటీవలే ఆమె ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి హాజరయ్యారు. అక్కడ తీసిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు నెటిజన్లు ఆమె లుక్స్ పై కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. లావణ్య త్రిపాఠి కాస్త బరువు పెరిగినట్టు కనిపించడంతో చాలా లామ్ అయింది, ఆంటీలా కనిపిస్తుందంటే బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ కామెంట్స్ పై చాలా మంది అభిమానులు నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎందుకంటే గత ఏడాది లావణ్య త్రిపాఠి 12 బిడ్డకు జన్మనిచ్చింది. ఒక మహిళ తల్లి అయిన తర్వాత శరీరంలో హార్మోన్స్ మార్పులు రావడం, బరువు పెరగడం చాలా సహజమైన విషయం. గతంలో కూడా ఐశ్వర్యరాయ్, కాజల్ అగర్వాల్ సహా చాలా మంది స్టార్ హీరోయిన్లు ప్రసవం తర్వాత బరువు పెరిగారు. కానీ కొంతకాలం తర్వాత తిరిగి ఫిట్నెస్ పై దృష్టి పెట్టి తమ పాత లుక్స్ ని తిరిగి తెచ్చుకున్నారు. కాబట్టి లావణ్య విషయంలో కూడా ఇలాంటి మార్పులు పూర్తిగా సహజమే అని అభిమానులు చెప్తున్నారు. ఇక సోషల్ మీడియాలో చాలా మంది లావణ్యకు మద్దతుగా నిలుస్తున్నారు. ఒక తల్లిని ఆమె రూపం చూసి కాదు, ఆమె మాతృత్వాన్ని గౌరవించాలి. బాడీ షేమింగ్ చేయడం మానేయండి. ఆరోగ్యం ముఖ్యమా లేక ట్రోలింగ్ ముఖ్యమా అంటూ పోస్టులు చేస్తున్నారు. సెలబ్రిటీ అయినా సాధారణ మహిళ అయినా పెళ్లి అయిన తర్వాత శరీరంలో మార్పులు రావడం సహజం. అలాంటి సమయంలో ఎంకరేజ్ చేయవలసింది పోయి ట్రోలింగ్స్ చేయడం సరైన పద్ధతి కాదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరి లావణ్య త్రిపాఠిపై వస్తున్న ఈ బాడీ షేమింగ్ కామెంట్స్ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి తాజా సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని తప్పకుండా ప్రెస్ చేయండి.